హాయ్ ఫ్రెండ్స్! ఈవినింగ్ చాలా సింపుల్‌గా అయ్యే స్నాక్స్ అండి. ముందుగైతే స్వీట్ కార్న్ గింజలైతే తీసుకొని మిక్సీలో యేసుకొని సాల్ట్ సరిపడగా యేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అందులో కొద్దిగైతే కొత్తిమీరి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నది అయి యేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము సన్నంగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు 2, అలాగే చిన్న అల్లం ముక్క సన్నంగా తరుక్కున్నది, కరివేపాకు సన్నంగా తరుక్కున్నది, కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసుకున్నాక మనం ఒకసారి చేతితోటి బాగా కలపాలన్నమాట. ఆ వాటర్ ఆనియన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేలా కలుపుకోవాలి. అలాగైతే మంచి టేస్ట్ వస్తది. వాడికి కూడా ఇలాగ అవ్వాలన్నమాట. మనం అన్నది ఇంకేమీ దాంట్లో ఏయకూడదింకా. నేను చెప్పినయి అన్నట్టే ఏసుకోవాలి. ఒక పెనం పెట్టుకొని అట్ల రేకు దాని మీద ఒక చెంచాడు ఆయిల్ ఏసుకొని ఇలాగ మనకి ఒక గిన్నె తీసుకోవచ్చు. మనకి సింపుల్‌గా వచ్చేది. దానిలాగా వడలాగా చేసుకొని దానిపైన నువ్వులేసుకొని ఇలా వడల కింద ఏసుకోవాలి. ఏసుకున్నాక మొత్తం అన్నీ ఇలాగే ఏసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం నువ్వులైతే అట్ల పైన వడల పైన ఎయొచ్చు. స్వీట్ కార్న్ వడలమాట ఇవి. ఏసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఓ పక్కనొత్తే బాగా బ్రౌన్ కలర్ వచ్చాక రెండో పక్కకి తిప్పుకోవాలి. తిరిగేసుకున్నాక మొత్తం అన్నీ అలా తిరిగేసుకోవాలి. అటుపక్క ఇటుపక్క కూడా బాగా ఏగించుకున్న తర్వాత కొంచెం అయ్యి అటు ఇటు జరుపుకోవాలి మంట తెలిసేలాగా. ఆ తర్వాత లాస్ట్‌నొత్తే కొన్ని నువ్వులొత్తే మనం వేసేసుకుంటే ఆ సైడ్‌లను కూడా నువ్వులన్నయి బాగా కలిసి తింటున్నప్పుడైతే చాలా టేస్టీగా ఉంటాయి. టమాటా సాస్ తోటైతే తింటే చాలా వేడి వేడిగా ఈవినింగ్ అన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి చాలా హెల్త్ అయిన ఫుడ్డు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.